ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం ఎలా. సరే, బయట ఎవరు ఎంత వాడుకున్నా మన ఇంట్లో వరకు మనం కొంత తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ వస్తున్నది అని అంటున్నారు కదా. మరి మన వరకు మనం కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిదే కదా. కాకపోతే ఇప్పుడు ఉన్న అవసరాలకు బట్టి ప్లాస్టిక్ వాళ్ళు బాగా అవసరం పడుతున్నాయి. మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు నిల్వ చేసుకోవాలన్నా, ఈ పప్పులు, ఉప్పులు, రవ్వలు, పిండిలు ఇట్లాంటివన్నీ నిల్వ చేసుకోవాలన్నా కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు అయితేనే మనకు చాలా సౌకర్యంగా ఉంటున్నాయి. కాకపోతే ఈ ప్లాస్టిక్ కవర్లకు బదులు మనం ఫ్రిడ్జ్ వరకు ఈ కూరగాయలు ఇట్లాంటి చిన్న చిన్న సంచులు కుట్టుకుంటే కూరగాయలు ఇందులో వేసి పెట్టుకుంటే కూరగాయలు బాగానే ఉంటున్నాయి. ఏదో చాలా రోజులు మర్చిపోతే ఫంగస్ వచ్చినట్టయితే అయినప్పుడు మళ్ళీ జాగ్రత్తగా కొంచెం వేడి నీళ్ళలో వేసి పిండించుకోవాలి. అంతేకాని ఎప్పటికప్పుడు మనం చూసుకుంటేనైతే అసలు ఫంగస్ రాదు, ఏం రాదు, మంచిగా చక్కగా వాడుకోవచ్చు. ఈ కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లాంటి సంచులు కొన్ని కుట్టించుకుంటే మనం ఈ చక్కగా కూరగాయలు ఇందులో నిల్వ చేసుకోవచ్చు. ఈ రవ్వలు, పప్పులు ఇట్లాంటివి కూడా ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. వాటిని బయట ఉంచితేనేమో పురుగులు పడుతున్నాయి కదా, అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. అందుకని ఇట్లాంటి సంచులకు అట్లాంటి వాటికి సంచులను బాగా ఉపయోగించుకోవచ్చు. కొంత ప్లాస్టిక్ వాడకాన్ని మనం తగ్గించుకోవచ్చు. అట్లనే కూరగాయలకు పోయినప్పుడు ఒక 2-3 పెద్ద క్లాత్ బ్యాగులు కుట్టించుకొని పెట్టుకున్నా కానీ వాటిని వాడుకుంటే కూడా కొంత మనం ప్లాస్టిక్ను తగ్గించుకున్న వాళ్ళు అవుతాం. పెద్ద పెద్ద సిటీల్లో అయితే ఏమన్నా మరి ఇట్లాంటి బ్యాగులు ఏమన్నా దొరుకుతున్నాయో తెలియదు. ఈ చిన్న సెంటర్లలోనైతే అట్లాంటివి ఏం దొరుకుతలేవు. కాబట్టి మనం ఈ క్లాత్తో ఇట్లా కుట్టించుకొని జాగ్రత్తగా వాడుకోవచ్చు. దీనికి కొంచెం కాటన్ క్లాత్ అయితే సరిపోతుంది. ఏదైనా పాత కాటన్ క్లాత్ లాంటిదైనా కానీ చింపుకొని మనం కుట్టించుకోవచ్చు. నేనైతే ఒక 30-40 సంచులు కుట్టుకొని ఉంటాను. అన్ని పప్పులు అవి అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాం కదా, బయట పెడితే పురుగు పడుతున్నాయని. చాలా చక్కగానే ఉపయోగపడుతున్నాయి. మరి మీరు కూడా ఈ రకంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ప్లాస్టిక్ ఒక కవరు భూమిలో కలవడానికి 1,00,000 సంవత్సరాలు అయినా అది అట్లనే ఉండిపోతుందట. పాపం భూమాత తల్లడిల్లుతున్నదట ప్లాస్టిక్ తోటి. మన వంతు ప్రయత్నంగా మనం ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకుందాం. ఏమంటారు? వీటిని ఇట్లా పెట్టి ఈ దారంతో ఇట్లా కట్టేసుకోవచ్చు. లేకపోతే ఈ సంచిలో ఇట్లా ఏమైనా పోసి ఇట్లా దారంతో ఇట్లా కట్టేసుకోవచ్చు. సరే, వాడుకోండి మరి. సరేనా?